ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో చెప్పారపాడు కందలి గ్రామాల్లో మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో అలాగే అధికారుల సహాయ సహకారాలతో ఇంటింటికి వెళ్ళడం జరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా తల్లికి వందనం పడినటువంటి మహిళలు బిడ్డలు మాకు తల్లికి వందనం పడింది సార్, మా ఇంట్లో ఇద్దరు పడింది, ముగ్గురు పడింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ధైర్యంగా తిరుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం మాట మీద నిలబడి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి మేము ప్రజల్లో ధైర్యంగా తిరుగుతున్నాం. ఈరోజు మేము గెలిచి సంవత్సరం 3 నెలలైంది. మొట్టమొదటిసారిగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు గెలిచిన తర్వాత ప్రజల్లో మనం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రమ్మని చెప్పి పంపించారు. అందుకనే ధైర్యంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నాం. వెళ్ళిన ప్రతి దగ్గర కూడా అందరూ కూడా మాకు సంక్షేమ కార్యక్రమాలు అందాయని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు. అయితే లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ వాటర్ ప్రాబ్లం కానీ ముఖ్యంగా కరెంటు ప్రాబ్లం కానీ శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా చెప్తూ వస్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా చేయని విధంగా గత 5 సంవత్సరాల్లో సర్పంచులకి పవర్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా పక్కదావ పట్టించి ఒక్క పైసా కూడా పంచాయతీకి ఇచ్చే పరిస్థితిలో పోయినసారి గవర్నమెంట్ ఈ యొక్క స్థానిక సంస్థను నిర్వీర్యం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారు ఇస్తున్నటువంటి సెంట్రల్ ఫండ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క పంచాయతీలు కూడా ఈరోజు వస్తున్నాయని చెప్పి ధైర్యంగా మేము చెప్తున్నాం. మేము ఒకటే తెలియజేస్తున్నాం. ఈరోజు చెప్పారుపాటికి వెళ్తే ఎస్టీలకు పూర్తిగా దారి లేదు. అలాగే ఆధార్ కార్డు ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. అటువంటి పంచాయతీ సెక్రటరీకి అలాగే మా ఎండిఓ గారికి సచివాలయ సిబ్బందికి కూడా చెప్పాము. అవన్నీ కూడా సరిచేయమని చెప్పాం. అలాగే అటువంటి ఎస్టీలకి దారి లేకపోతే ఎవరో ఒక ఆయన పెద్ద మనిషి ఆ ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలానికి మొత్తం ఫెన్సింగ్ నాటేస్తున్నాడు. అవన్నీ కూడా ఎంఆర్ఓ గారికి చెప్పాం. ఆ ఫెన్సింగ్ మొత్తం తీయించి సర్వే చేయమని చెప్పి కూడా చెప్పాము. ఎస్టీలకి దారి ఇవ్వమని చెప్పి కూడా చెప్పామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కందల్లో కూడా ఎవరో ఒక పెద్ద మనిషి రోడ్డు మొత్తం ఫెన్సింగ్ చేస్తున్నాడు. అది కూడా విలేజ్ సెక్రటరీకి కూడా చెప్పాం. అది కూడా వెరిఫై చేసి పట్టా అయితే మనం ఏం చేయలేం, కానీ పట్టా కానప్పుడు అది గ్రామనత్వం అయినప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు ఖచ్చితంగా అది వికెట్ చేసి ఎవరన్నా పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఈరోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ఆదేశిస్తున్నటువంటి మా ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే వచ్చే ఈ నెల 2వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమం ఈ విధంగానే కొనసాగుతుంది. ప్రతి మండలంలో కూడా 5 రోజులు పెట్టాం, టౌన్లో కూడా 5 రోజులు ఈ కార్యక్రమాన్ని పెట్టాం. అలాగే త్వరలో నాకు తెలిసి 15వ తేదీ మన R&B మినిస్టర్ గారు గూడూరు కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు. ఆ సందర్భంగా ప్రోగ్రాం టౌన్లో పెట్టాలని చెప్పి రేపు మీటింగ్ పెట్టాం. మా నాయకులతో మాట్లాడి ఎక్కడ మీటింగ్ పెట్టాలో పెట్టి ఆయన ద్వారా సల్లా కాలువ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు అవసరం ఉంది. దాదాపు 8 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ చేసి సీఎం గారికి పంపించాం. ఆ విషయం ఆయనతో మాట్లాడతాం. అట్లాగే ఫ్లైఓవర్ బ్రిడ్జి, అందరూ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ జరగట్లేదు అని చెప్తున్నారు. ఆల్రెడీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి గవర్నమెంట్ డబ్బులు శాంక్షన్ చేసింది. కాంట్రాక్టర్ ఏదో అప్పట్లాగా గతంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో వదిలించుకొని వెళ్ళిపోయాడు, బిల్లు తీసుకొని వెళ్ళిపోయాడు. అట్లా ఇప్పుడు చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడు. అది కుదరదని చెప్పి కూడా మేము కూడా గట్టిగా చెప్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా నీటి సమస్య చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆర్డబ్ల్యూసీ సంబంధించినటువంటి ఈఈ గారు డిఈ గారు మాకు వచ్చారు, వాళ్ళకు కూడా చెప్పాం. అలాగే కరెంటు కూడా ముఖ్యంగా ఎస్టీ కాలనీలు, ఎస్సీ కాలనీలు, బీసీ కాలనీలు, అలాగే ఊళ్ళో కూడా చాలా దగ్గర వైర్లన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో అన్నీ కూడా ఈఈ గారు కూడా వచ్చారు. ఆయన కూడా చూశారు, ఆయన కూడా డైరెక్షన్ ఇచ్చాం. ఈఈ గారితో కూడా మాట్లాడాం. అవి కూడా ఖచ్చితంగా చేస్తే తప్ప ఇక్కడ ఇబ్బందికర వాతావరణం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ మధ్య ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు మా కాన్స్టిట్యుయెన్సీ అయితే మాత్రం బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పనులు అవుతాయని చెప్పి కూడా మేము కూడా ప్రజలకు హామీ ఇస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఇక్కడికి వస్తే గతంలో నేను ఎలక్షన్ ప్రచారం వచ్చినప్పుడు మా విజయన్న అలాగే మా ప్రసాదన్న
వీళ్ళందరూ కూడా ఇక్కడ అందరూ దేవాలయం అడిగారు. నేను ఆ రోజు చెప్పా, 4 దేవాలయాలు మా ప్రసాదాన్ని ఇక్కడ కట్టించినందుకు మనస్ఫూర్తిగా ప్రసాదానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మా పేద ప్రజలు అడిగినటువంటి దాన్ని మా ప్రసాదన్న ఎక్కడ కూడా తప్పకుండా వాళ్ళకి 2 దేవాలయాలు కట్టించినటువంటి విషయం నిజంగా చాలా సంతోషం చేస్తామని కూడా మా ప్రసాదన కూడా తెలియజేస్తున్నా. మరొకసారి త్వరలో వచ్చే నెలలో 2-3 వారాల్లో ఈ దేవాలయాలు 2 శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. అవసరమైతే మంత్రి గారిని కూడా ఆహ్వానిస్తామని కూడా ఇక్కడికి తెలియజేస్తాం. అలాగే శివాలయం కూడా శంకుస్థాపన కూడా మా ప్రసాదన్న గారి చేతుల మీదుగా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రసాదన్న విషయంలో అందరూ కూడా మీరు కృతజ్ఞతగా ఉన్నారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసేది. అంటే మాకు నేను తిరిగేటప్పుడు ఇక్కడ మాకెవరు లేరు. అప్పుడు మా విజయన్న వీళ్ళు ఒకరిద్దరు ఉండారు, మా సుధాకరు ఒకరిద్దరు మాకు ఉండారు. తర్వాత మా ప్రసాదన్న వచ్చి ఇక్కడ ఈ ఊర్లో నాకేం భారం లేకుండా నాకైతే ఊరు నాకు సంబంధం కూడా లేదు. మొత్తం మా ప్రసాదన్న దగ్గరుండి ఈ యొక్క ఊర్లో అన్నీ చేసి నాకు మెజారిటీ తెప్పించినందుకు మా ప్రసాదానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.